లీప్ యాప్ నందు స్టూడెంట్కు సంబంధించి మార్క్స్ ఎంట్రీ చేయడానికి ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ మరియు సబ్జెక్ట్ మ్యాపింగ్, దానితో పాటు ఎవరైతే క్లాస్ టీచర్గా మ్యాప్ చేసుకుంటారో వారి క్లాస్కు సంబంధించిన స్టూడెంట్స్ యొక్క లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ మ్యాపింగ్ మరియు లాంగ్వేజ్ మ్యాపింగ్ ఏ విధంగా చేయాలో వివరంగా చూద్దాం. లీప్ యాప్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ పైన ఇక్కడ స్టూడెంట్ అనే టైల్ కనపడుతుంది. స్టూడెంట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత యాక్షన్స్ అని ఉంటుంది. యాక్షన్స్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ టైల్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, ఈ విధంగా 3 టైల్స్ కనపడతాయి. మీరు ఏ క్లాస్కు క్లాస్ టీచర్గా ఉన్నారో ముందుగా క్లాస్ టీచర్గా మీరు మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ టీచర్ మ్యాపింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు అంతకుముందు సంవత్సరము మీరు ఏదైనా క్లాస్కు క్లాస్ టీచర్గా ఉండి ప్రస్తుతం లేనట్లయితే దాన్ని డిలీట్ చేయవచ్చు. ఇక్కడ గతంలో నేను 5th క్లాస్ తీసుకోవడం వల్ల ఆ క్లాస్ టీచర్గా ఉన్నాను. ఇప్పుడు 5th క్లాస్ లేదు కాబట్టి నేను ఇక్కడ డిలీట్ ఆప్షన్ను క్లిక్ చేసి ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా ఉన్నానో దాన్ని మ్యాప్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, మ్యాప్ న్యూ క్లాస్ అని, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీడియం అనేది చూపిస్తుంది, ఇంగ్లీష్ మీడియం. ఆ తర్వాత సెలెక్ట్ క్లాస్ అని చూపిస్తుంది. ఆల్రెడీ కొంతమంది టీచర్స్ మా స్కూల్లో మ్యాప్ అయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏ క్లాస్కు మ్యాప్ అయ్యారో ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీ క్లాస్కు సంబంధించి మ్యాపింగ్ ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నందువల్ల ఇంగ్లీష్ అని ఉంది. సో నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ పైన క్లిక్ చేసి ఏ సెక్షన్కి అయితే వెళ్తున్నారో ఆ సెక్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ మనకు చూపించడం జరుగుతుంది. ఏ సబ్జెక్ట్ అయితే ఆ క్లాస్కు సంబంధించి మనం వెళ్తున్నామో దానిపైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా టిక్ మార్క్ ఉంటుంది. లేదు గతంలో ఆల్రెడీ మీరు మ్యాప్ చేసుకున్నట్లయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా కింద సబ్మిట్ను క్లిక్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేసినప్పుడు సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని చూపించడం జరుగుతుంది. అన్ని క్లాసెస్కు సంబంధించి మీ సబ్జెక్ట్ను ట్యాగ్ చేయవలసి ఉంటుంది. క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళేటువంటి క్లాస్కు సంబంధించి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ టైల్ పైన క్లిక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ ఆన్ స్టూడెంట్ సింక్రనైజ్ డేటా అని ఉంది. సో మనం సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది డేటాను. స్టూడెంట్ టైల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది. స్టూడెంట్ అటెండెన్స్ డేటాను సింక్రనైజ్ చేయవలసి ఉంటుంది. సో రెడ్ మార్క్ నుంచి మనకు గ్రీన్ టిక్ పడినప్పుడు డేటా సింక్రనైజ్గా భావించాలి. తిరిగి యాక్షన్స్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ అసెస్మెంట్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చూపించడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ క్లాస్ పైన క్లిక్ చేసి మీరు ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా ఉన్నారో దానిపైన క్లిక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ డేటా అంతా కూడా మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో మొదటి స్టూడెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ మూడింటిని సెలెక్ట్ చేసి గ్రూప్స్ సంబంధించిన సబ్జెక్ట్ను కూడా మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ సెకండ్ లాంగ్వేజ్ అని చూపిస్తుంది. ఇది హిందీ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3 అని ఉంది. ఇది ఇంగ్లీష్ను సెలెక్ట్ చేస్తున్నాను. చివరిలో ప్లీజ్ సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసి ఈ మ్యాథ్స్, జనరల్ సైన్స్,
సోషల్ స్టడీస్. ఈ మూడింటి పైన టిక్ ఉంచి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ బి, సెలెక్ట్ పేపర్ 1 అనేది దీన్ని నాట్ అవైలబుల్గా చూపించాలి. అలాగే గ్రూప్ బి పేపర్ 2 కూడా నాట్ అవైలబుల్గా చూపించాలి. ఒకవేళ కాంపోజిట్ కోర్స్ ఉన్నటువంటి వాళ్ళైతే దానికి సంబంధించి మనము కాంపోజిట్ తెలుగు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాకెట్లో సాంస్క్రిట్ అని చూపించింది, వారు మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా నాట్ అవైలబుల్ అని ఉంచాలి. అలాగే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4 అని ఉంది, దాన్ని కూడా నాట్ అవైలబుల్గా చూపించాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ మ్యాపింగ్, లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే ఎగ్జామ్స్ అనంతరము మార్క్స్ ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది.